ప్యాంటు కట్ చేస్తున్నాము. పటియాలా ప్యాంటు ఇక్కడ నుండి 4 మడతలు మనము పెట్టుకున్నాము. ఆ 4 మడతలు అయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ క్లాత్ బాగా నీట్గా ఉన్నా కూడా మనము డాట్ వేసేసుకుంటున్నాము క్లాత్ క్లీన్ చేసుకోవడానికి. తర్వాత మనకి ఇక్కడ జంప్ ఎంత ఉందో ఒకసారి ఈ బెల్ట్ దగ్గర నుండి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇలా బెల్ట్ కొలిచిన తర్వాత ప్యాంట్ యొక్క బెల్ట్ సైజ్ వచ్చేసి 34 ఇంచులు ఉంది. ఈ 34 ఇంచులు ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 36 ఇంచులు వస్తుంది. సో ఇక్కడ నుండి ఎక్స్ట్రా నేను 2 ఇంచెస్ తీసుకొని 36కి ఒక మార్కు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎలా పెట్టామో అటు సైడ్ కూడా 36 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనము ఈ స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇది అయిన తర్వాత మనకు సీట్ ఎంత క్లాత్ ఉందో మనం అంతా పెట్టేస్తే సీట్ నీట్గా ఉంటుంది, మనకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పార్ట్ ఎంత జంప్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ ఉంది మనకు. సో మనము 9 ఇంచెస్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటూ 10 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాము. ఈ 10 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టిన తర్వాత ఇదే పార్ట్ దగ్గర నుండి 2 ఇంచులు లోపలికి తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకి ఒక మార్క్ వేసేస్తాం. క్లియర్? ఈ మార్క్ పెట్టేసిన తర్వాత ఈ స్కేల్కి మనం తీసుకొని దీనికి ఒక లైన్ చక్కగా డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బాక్స్ ఏర్పడింది కదా, ఈ బాక్స్ కి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని ఎంతైనా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ నుండి కలుపుతూ కరువు స్కేల్ తో ఎలా మనం డ్రాయింగ్ చేసుకుంటామో ఆ విధంగా డ్రాయింగ్ చేసుకునేది. మనకి ఇక్కడ పార్ట్ వచ్చేసింది. తర్వాత మనం ఇక్కడ కింద సైజ్ ఈ అమ్మాయిది ప్యాంట్ యొక్క లూజ్, కాలు యొక్క లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ప్యాంట్ యొక్క లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనము 6 ఇంచులు ఒక డాట్ పెట్టేసి తర్వాత కుట్ల కోసం ఎంత పెడుతున్నాము, 1.5 పెడుతున్నాము. సో 1.5 పెట్టేసి ఈ పార్ట్ నుండి ఈ పార్ట్కి మనము షేప్ తీసుకుంటాము. దీన్ని షేపర్ స్కేల్ అంటాము. మనము కాలు కూడా వేసుకోవచ్చు, డ్రెస్ యొక్క షేప్ ని కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఒక డాట్ అలా లైన్ కోసం మనము ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ డాట్ పెడుతున్నాము. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుండి మనం ఒక డాట్ పెట్టేస్తాము. ఈ షేపర్ స్కేల్ తో మనము క్లీన్ గా మార్క్ వేసేద్దాం. క్లియర్ అమ్మా? సో ఇక్కడ మనకు ఎంత పెట్టాము, 1.5 ఇంచ్ పెట్టాము. దేనికి పెట్టాము మనం? 1.5 ఇంచ్. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ అవుతుంది కదా, ప్యాంటు ఫోల్డింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది కూడా మనము ఒకసారి మార్క్ వేసేస్తాం. ఓకేనా? సో ఇది ఎలా ఉందో, ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే మనం కటింగ్ చేసేద్దాం. స్టాప్.